ఒక సినిమా ట్రైలర్ రిలీజ్ అయింది. కానీ సినిమా గురించి మాట్లాడడం అనేసి కొంతమంది సోషల్ మీడియాలో ఏం చేస్తున్నారో తెలుసా? రావణుడికే ఎక్కువ ఫ్యాన్స్ ఉన్నారు. మీ రాముడిని ఎవ్వరూ పట్టించుకోరు అంటూ మీమ్స్, ట్రోల్స్ అండ్ కామెంట్స్ చేస్తున్నారు. ఒక్కసారి ఆలోచించండి. మీ ఇంట్లో దేవుడిని ఇలా అవమానిస్తే మీరు నవ్వుతారా? అయితే కోట్లాది మంది ఆరాధించే శ్రీరాముడిని అవమానిస్తే అది కామెడీ ఎలా అవుతుంది? ఈ వీడియోలో ఎవరి మీద దోషం లేదు. కానీ హిందువుల విశ్వాసాన్ని అవమానించే వారిని మాత్రం ప్రశ్నిస్తాను. వీడియో చివరి వరకు చూడండి. నమస్కారం. మీరు చూస్తుంది అరుణ్ జియోపల్స్. ఈ రోజు మనం మాట్లాడుకోబోయేది రామాయణ సినిమా ట్రైలర్ గురించి కాదు. ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత సోషల్ మీడియాలో జరుగుతున్న రియాక్షన్ గురించి. కొంతమంది ఉద్దేశపూర్వకంగా శ్రీరాముణ్ణి అవమానిస్తూ పోస్టులు పెడుతున్నారు. ఇది అభిప్రాయ స్వేచ్ఛ లేదా ఇతరుల విశ్వాసాన్ని కించపరచడమా? మీరే చూడండి. రామాయణం అనేది కేవలం ఒక కథ కాదు. భారతదేశ చరిత్రలో, సంస్కృతిలో, ఆధ్యాత్మికతలో అత్యంత గొప్ప గ్రంథాలలో ఒకటి. శ్రీరాముడు కోట్లాది మందికి ఆదర్శం, ధర్మానికి ప్రతీక, మాట ఇచ్చి నిలబడిన వ్యక్తి. అలాంటి వ్యక్తిని మీమ్స్ కోసం అవమానించడం ఎంతవరకు సరైనది? సోషల్ మీడియాలో కొందరు తమిళులు రావణుడే హీరో, రాముడు కాదు అంటూ ట్రెండ్ చేస్తున్నారు. చరిత్రపై చర్చ చేయొచ్చు, వేర్వేరు అభిప్రాయ భేదాలు ఉండొచ్చు. కానీ దేవుడిని అవమానించడం మాత్రం అది చర్చ కాదు, రెచ్చగొట్టడం అంటారు. ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోవాలి. సోషల్ మీడియాలో కొందరు తమిళులు చేసే పిచ్చి పోస్టులు మొత్తం తమిళనాడు అభిప్రాయం కాదు. తమిళనాడులో కూడా కోట్లాది మంది శ్రీరాముడిని పూజిస్తారు, రామనవమి జరుపుకుంటారు. అక్కడ కూడా ఎన్నో రామాలయాలు ఉన్నాయి. కాబట్టి కొందరు పిచ్చి తమిళులు చేసే ట్రోలింగ్‌ను మొత్తం తమిళనాడు రాష్ట్రానికి ఆపాదించడం అనేది సరైనది కాదు. కానీ ఆ కొంతమంది తమిళులు చేసే పని మాత్రం తప్పే. ఎందుకంటే ఇతర మతాలను ట్రోల్ చేయడానికి వాళ్ళకి ధైర్యం సరిపోదు. వాళ్ళకసలు ధైర్యం లేదు. ఎందుకు? అప్పుడు మాత్రం వాళ్ళకి సెక్యులరిజం గుర్తుకొస్తుంది. కానీ హిందూ దేవుళ్ళ విషయానికి వస్తే మాత్రం అది ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్‌ప్రెషన్ అంటారు. ఈ డబుల్ స్టాండర్డ్స్ ఎందుకు? విమర్శ చేయడం వేరు, అవమానించడం వేరు. ఒక సినిమా నచ్చకపోతే చెప్పండి. గ్రాఫిక్స్ నచ్చకపోతే చెప్పండి. యాక్టింగ్ నచ్చకపోతే చెప్పండి. అది రివ్యూ. కానీ దేవుడిని టార్గెట్ చేస్తూ మీమ్స్ వేస్తే మాత్రం అది రివ్యూ కాదు, అవమానించడం. ఈ సోషల్ మీడియా ఆల్గోరిథం ఎలా పనిచేస్తుందో తెలుసా? ఎంత వివాదం ఉంటే అంత రీచ్. అందుకే కొందరు ఉద్దేశపూర్వకంగా రెచ్చగొట్టే పోస్టులు వేస్తున్నారు. మనం కోపంతో షేర్లు చేస్తాం, వాళ్లకు రీచ్ పెరుగుతుంది. అదే కదా వాళ్ళకి కావాల్సింది. అదే మనం స్పందించకుండా ఉంటే? మీరు రాముడిని నమ్మినా నమ్మకపోయినా ఇతరుల విశ్వాసాన్ని గౌరవించడం ప్రతి ఒక్కరి బాధ్యత. సోషల్ మీడియాలో వైరల్ అవ్వడానికి దేవుడిని అవమానించడం ఎప్పటికీ సమర్థనీయం కాదు. మీ అభిప్రాయం ఏంటి? కమెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మా ఛానల్‌ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కండి. ఇలాంటి విశ్లేషణాత్మకమైన వీడియోల కోసం స్టే ట్యూన్ టు అరుణ్ జియోపల్స్. జై